శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదం వల్ల నేను ఈ రోజు చింతలపూడి మండల అధ్యక్షుడిగా ఉన్నాను. ముందుగా ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇందాక నుంచి మన రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తా ఉంది. మరి పేద బడుగు బలహీన వర్గాల వారు కూడా రాజకీయాలకు రావాలి. వారి యొక్క సామాజిక వర్గ సమతుల్యతను కాపాడే విధంగా గౌరవ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చర్యలు తీసుకుంటారో అందులో భాగంగానే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నన్ను కూడా ఈ చింతలపూడి మండలంలోని ఎస్టీ సామాజిక వర్గం లంబాడి కులం నుంచి వచ్చే నాకు కూడా మండల అధ్యక్షులు కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అత్యధికంగా 50% రిజర్వేషన్ ద్వారా బడుగు బలహీన వర్గాలకే అత్యధిక పదవులు ఇవ్వడం జరుగుతా ఉంది. నామినేటెడ్ పదవులు కావచ్చు, అలాగే రాష్ట్రంలో జరిగే మంత్రివర్గ విస్తీర్ణంలో కావచ్చు, అన్ని విషయాల్లోనూ కూడా సామాజిక సమతుల్యతను పాటిస్తూ ఏదైతే మన బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన ఏదైతే ఉందో, రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఇనుమడింపు చేసే విధంగా గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మా రిజర్వేషన్ ప్రాతిపదికన అందరినీ కూడా నియమించడం జరుగుతుంది. మరి ఈ రోజు అనేక గ్రామ స్థాయిలో సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, జిల్లా చైర్మన్స్ కావచ్చు, అలాగే మండల అధ్యక్షులు కావచ్చు, అందరినీ కూడా సామాజిక పరంగా అందరూ కూడా రాజకీయంగా రావాలి, రాజకీయ పరిణతి చెందాలన్న ఉద్దేశంతో మాకు అవకాశం కల్పించడం జరిగింది. అలాగే రాష్ట్రంలో గత 4.5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేర్చే విషయంలో గాంధీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యం అయితే ఏవైతే ఉందో అలా గ్రామ పరిపాలన అనేది గ్రామ స్థాయిలోనే ఉండాలి, అక్కడి నుంచే పరిపాలన అనేది సాగాలనేసి ఏదైతే ముఖ్య ఉద్దేశం మన రాజ్యాంగంలో ఉందో దాన్ని 100% పూర్తి చేసిన నాయకుడిగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిలుస్తారు. అలాగే ఆయన తీసుకున్న ఏవైతే సాహసపేతమైన నిర్ణయాలు అయితే ఉన్నాయో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆమోదయోగంగా అలాగే అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ఉండటం జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ రోజున చూస్తే జనాభా ప్రతిపాదికన చూసుకొని అయినా సరే ఇంతకు ఎస్సీ ఎస్టీ సప్లా అని చెప్పేసి ఇస్తా ఉండేవాళ్ళు. అలాగే ప్రతి సామాజిక వర్గానికి కూడా పెద్దపీట వేసుకుంటూ వారికి కావాల్సిన అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేసే విషయంలో గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా వాలంటీర్స్ ను కూడా నియమించడం జరిగింది. ప్రభుత్వానికి ప్రజలకి మధ్యగా వారధిగా వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టడం ద్వారా ప్రతి ఇంటికి ఒక 50 ఏళ్లకు సంబంధించిన ఒక వాలంటీర్ నియమించడం ద్వారా ఆ కుటుంబాల యొక్క పూర్తి సమాచారాన్ని తీసుకొని ప్రభుత్వం వారికి చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయి, వారి సంక్షేమ పథకాలు ఏవైతే అందించాలి, వారి యొక్క అభివృద్ధిని ఏ రకంగా చేయాలని ఒక విశిష్టమైన స్థానాన్ని ఒక క్యాలిక్యులేషన్ పరంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎక్కడో వెళ్లకుండా మన అదే గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయంలోనే స్టాఫ్ ను రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఆ గ్రామ సచివాలయంలోనే అన్ని రకాల డిపార్ట్మెంట్స్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా ఆన్లైన్ చేసే విధానం కావచ్చు, అలాగే వెల్ఫేర్ స్కీమ్ సంబంధించిన అవ్వచ్చు, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన వెల్నెస్ సెంటర్స్ కావచ్చు, అలా అగ్రికల్చర్ సంబంధించిన అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కావచ్చు, అన్ని రకాల 11 శాఖలకు సంబంధించిన అన్ని రకాల అసిస్టెంట్స్ ని కూడా గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసి తద్వారా గ్రామ పరిపాలన సాగించే విధంగా ఈ రోజున చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి మన భారతదేశానికి స్వతంత్రం వచ్చే 75 సంవత్సరాల్లో ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని మా గౌరవ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ లో 2019 అక్టోబర్ నుంచి ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి ఈ సిస్టమ్ ద్వారా అనేక మంది పేద ప్రజలు అలాగే ఆర్థికంగా వెనుకబడిన వారందరూ కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. గతంలో చూసుకుంటే జన్మభూమి కమిటీలు కానీ అలాగే అక్కడ ఉన్న నాయకుల యొక్క రిప్రజెంటేషన్ ఉంటే తప్ప సంక్షేమ పథకాలు అందే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఈ రోజున వాటన్నిటితో పని లేకుండా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క కుటుంబానికి వాలంటీర్ కేటాయించడం ద్వారా ఆ వాలంటీర్స్ ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే అర్హులు అయితే ఉన్నారో వారికి అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ముందడుగు వేసి ఉంది. అలాగే దేశ చరిత్రలో కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా లేని ఒక గొప్ప వ్యవస్థని వాలంటీర్ వ్యవస్థను కూడా ఇక్కడ ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఈ వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తా ఉంది. మరి ఎటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తూ ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రభుత్వ పరంగా నేరుగా లబ్ధిదారులకు చేకూర్చే విషయంలో ముందడుగు వేయటం జరుగుతూ ఉంది. మరి అన్ని రకాల సామాజిక వర్గాల నుంచి అందరూ కూడా దీన్ని స్వాగతించడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా రేపు 2024లో జరిగే ఎలక్షన్ లో కూడా ఇదే ప్రతిపాదికన ఎలక్షన్స్ కి వెళ్ళి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిచి మళ్ళీ గౌరవ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా వస్తారని చెప్పేసి మేము అందరం కూడా ఎదురు చూస్తా ఉన్నాం. మరి ఈ చేసిన సంక్షేమ పథకాలు 4.5 సంవత్సరాలు కనీసం 2,50,50,000 కోట్ల రూపాయల
2,50,000 2.5 లక్షల వేల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఇవన్నీ కూడా డైరెక్ట్‌గా నేరుగా లబ్ధిదారుల అకౌంట్‌కి చేర్చడం జరిగింది. మరి మొన్ననే రీసెంట్‌గా ప్రతి ఒక్క సచివాలయంలో కూడా ఆ సచివాలయ పరిధిలో లబ్ధి చేకూర్చిన ప్రతి ఒక్క రూపాయితో పాటు ప్రతి ఒక్క లెక్కల్ని కూడా ట్రాన్స్‌పరెన్సీగా ఆ సచివాలయంలో డిస్‌ప్లే చేయడం జరుగుతా ఉంది. మరి అటువంటి కార్యక్రమాలు చూస్తే ఈ రోజున డీబీటీ కావచ్చు, నాన్ డీబీటీ కావచ్చు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో మన వాటా ప్రకారంగా మొత్తం అమౌంట్ ని కూడా కలుపుకొని ఈ రోజు ఒక్కొక్క చిన్న సచివాలయం దగ్గర నుంచి పెద్ద సచివాలయాల వరకు సుమారు మినిమం 15 కోట్ల రూపాయల నుంచి 50 కోట్ల రూపాయల వరకు కూడా వెచ్చించడం జరిగింది 4.5 సంవత్సరాలు. మరి గత ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ గ్రామ స్థాయిలోనే 20-30 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు గాని, అలాగే స్థానికంగా ఉన్న అభివృద్ధి పథకాలు గాని చేపట్టడంలో ఎన్నడూ లేదు. మరి ఇదొక కొత్త ఒరవడిగా సీఎం గారు తీసుకురావడం జరిగింది. దీన్ని ముందు ముందు కొనసాగిస్తూ రాష్ట్ర యొక్క సంక్షేమాన్ని, రాష్ట్ర యొక్క అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లే విషయంలో గౌరవ సీఎం గారు ముందు చూపుతూ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా మరి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ఈ రోజున స్కూల్ అభివృద్ధి చేసి నాడు నేడు కార్యక్రమంలో మరి పిల్లలకి చదువుకోవడానికి బెంచీలు గాని, తర్వాత ఎల్ఈడి స్క్రీన్లు గాని, ఆడుకునే ఆట స్థలాలుగా శుభ్రతపరచడం గాని, బాత్రూములు గాని, మరి భోజనం మెనూ కూడా మరి చేంజ్ చేసేసి పిల్లలకి ఆరోగ్యమైన ఆహారం అందించాలన్న ఉద్దేశంతో చక్కని చదువుకుంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మరి దేశ అభివృద్ధి అనేది క్లాస్ రూమ్ ద్వారానే చెందుతుందనేసి గుర్తించి మరి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారు. మరి ఇంకా రానున్న కాలంలో ఇంకేమేమి తీసుకొస్తారు, ఇప్పటివరకు ఏం చేశారు, అది కూడా మా ప్రేక్షకులు తెలియజేయండి సార్. ఖచ్చితంగా అండి. ఈ రోజున భారతదేశంలో కానీ ప్రపంచ దేశాలలో విద్య మీద ఎక్కువగా దృష్టి పెట్టి, అంటే మన భారతదేశం మౌలిక సదుపాయాలలో ఉన్నది కానీ అలాగే ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే ఈ రోజున విద్యకి పెద్దపీట వేసి నాడు నేడు కార్యక్రమంలో అంటే గతంలోలా కాకుండా ఖచ్చితంగా సమూల మార్పులు తీసుకొస్తూనే రాష్ట్ర విద్యార్థులు అంటే భవిష్యత్తు ఎవరి దగ్గర చేతిలో ఉందంటే విద్యార్థుల చేతిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా విద్యా వ్యవస్థను బాగు చేయాలనే ఒక ఉద్దేశంతో నాడు నేడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నాడు నేడు కార్యక్రమంలో మీరు ఏవైతే విషయాలు ప్రస్తావించారో అంత మించి కూడా ఎక్కువ కార్యక్రమాలు చేయడానికే ఒక ప్రణాళిక రూపొందించుకోవడం జరుగుతుంది. మరి నాడు నేడులో భాగంగా కావాల్సిన అన్ని స్టూడెంట్స్ ఏవైతే అవసరాలు ఉన్నాయో వారి యొక్క మెరుగైన విద్యా వ్యవస్థ ఇవ్వటం కోసం అనేకమైన మార్పులు చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈ రోజున పాఠశాలలు వెళ్తే కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా కార్పొరేట్ స్కూల్ కి ఎదురుగన్నే విధంగా ఈ రోజు పిల్లల యొక్క భవిష్యత్తు తీర్చే విషయంలో నాడు నేడు కాన్సెప్ట్ పెట్టి పాఠశాల రూపురేఖలు మార్చడం, అలాగే పాఠశాలకు కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ వాళ్ళకి కావాల్సిన మరుగుదొడ్లు కావచ్చు, లేకుంటే మంచినీటి సదుపాయం కావచ్చు, అలాగే వాళ్ళకి ఎడ్యుకేషన్ గ్లోబలైజేషన్ ఏదైతే అవుతుందో వారికి అన్ని రకాల సదుపాయాలు ఇచ్చే విధంగా ఇంటర్నెట్ ద్వారా బైజూస్ కంటెంట్ ద్వారా విద్యార్థుల బోధన కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి దీన్ని అన్ని రకాల సామాజిక వర్గాల నుంచి అన్ని రకాల పార్టీ వాళ్ళు స్వాగతించాల్సింది పోయి విమర్శలు చేసే పరిస్థితులు మనం ఉన్నాము. మరి ఇది ఎంతవరకు కూడా పేద విద్యార్థులు అలాగే పేద వర్గాలు అంటే బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి కూడా చదవకూడదు, ఇది ఇంగ్లీష్ మీడియం మంచి ప్రయోజనం కాదని చెప్పేసి కూడా కోర్టుకెళ్లే పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుండాలి, తద్వారా రాష్ట్ర భవిష్యత్తును మనం నిర్దేశించుకోవాలని ఒక దృఢ సంకల్పంతో ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం ఒకటే కాదు, విద్యార్థులు కోరుకుంటే వాళ్ళు తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అలాగే టెక్స్ట్ బుక్ సంబంధించి పాఠ్యాంశాలకు సంబంధించి కూడా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక పేజీలో తెలుగు మీడియం ఉంటుంది, ఒక పేజీలో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. తద్వారా ఎవరైతే కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో అలాగే ముస్లిమ్స్ మైనారిటీస్ లో కూడా వాళ్ళ యొక్క లాంగ్వేజ్ సంబంధించిన ఇబ్బందులు రాకుండా, అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో చూస్తే కోయ సామాజిక వర్గం అవ్వచ్చు, అలాగే గిరిజన లంబాడులు కావచ్చు, వీరందరూ కూడా భాషా ప్రాముఖ్యత ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి వీళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం అవ్వకుండా ఉండటానికి కోసం వారు అనేక రకాల పాఠశాల సంబంధించిన సదుపాయాలు ఏర్పాటు చేయటం, నాడు నేడు ద్వారా పాఠశాల రూపురేఖలు మార్చడం జరిగింది. అలాగే విద్యార్థులకు కావాల్సిన పాఠ్యాంశాల బుక్స్ కావచ్చు,
అలాగే వారికి కావాల్సిన యూనిఫామ్స్ కావచ్చు, షూస్ కావచ్చు, ఏదైనా సరే కార్పొరేట్ లెవెల్‌లో పిల్లలు ఎవరైతే ఉన్నారో, అలాగే పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు కూడా వారికి పోటీగా ఉండాలి. వారికంటే మెరుగ్గా చదవాలని చెప్పేసి వాళ్ళకి యూనిఫార్మ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రోజున ఏ పాఠశాలకెళ్ళినా కూడా నేను ఎంపీపై గత 2 సంవత్సరాలుగా అనేక పాఠశాలని ఆహ్, ఇన్స్‌పెక్షన్ చేయడం జరుగుతుంది. అక్కడ మౌలిక సదుపాయాలను చెక్ చేస్తా ఉన్నాను. దీంతో పాటు విద్యార్థులకు పాఠ్యాంశ బుక్స్‌లే కాకుండా, యూనిఫార్మ్సే కాకుండా వారికి కావాల్సిన పౌష్టికాహారం ఏదైతే పేద పిల్లలకి అవసరమైనయి, ముఖ్యంగా వారికి కావాల్సిన మానసిక ఒత్తిడి, అలాగే శారీరక పెరుగుదల కోసం కావాల్సిన అన్ని రకాల పౌష్టికాహారాన్ని కూడా అందించడం జరుగుతా ఉంది. మరి ఈ రోజున చూస్తే గత సంవత్సరం వాళ్ళకి రాగి జావ ఇవ్వటం జరుగుతుంది. 10థ్ క్లాస్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకమైన టైమ్ టేబుల్ ద్వారా వాళ్ళకి ఎక్కువ ఉత్తీర్ణత సాధించే విధంగా వాళ్ళ టైమ్ టేబుల్ రూపొందించడం జరుగుతుంది. అలాగే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హై స్కూల్ స్టాండర్డ్స్‌తో వాళ్ళకు వైస్‌గా వాళ్ళ క్లాసెస్ నిర్వహించే విధంగా కూడా ప్రణాళికలు చేయడం జరుగుతుంది. ఎన్‌ఈపీ ద్వారా నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీని కూడా మన ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి కొత్తలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, దీన్ని చాలా మంచిగా స్వాగతించారు. మరి ఏదైనా ఒక సంస్కరణ చేసే విషయంలో ఆటుపోట్లు ఉండటం సహజం. వాటినన్నిటిని అధిగమించుకుంటూ ఈ రోజున పాఠశాలలో మంచి నాణ్యమైన విద్య ఇస్తూనే నాణ్యమైన భోజనం కూడా ఇస్తా ఉంటుంది. జగనన్న గోరుముద్ద. ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం పూట ప్రతి ఒక్క పిల్లవాడికి ప్రతి ఒక్క రోజు టైమ్ టేబుల్ ప్రకారంగా వాళ్ళకి మెనూ ప్రకారంగా భోజనం అందించడం జరుగుతుంది. ఇందులో రోజు కూడా రోజువారీ కోడిగుడ్లు కూడా ఇవ్వటం జరుగుతుంది. మరి వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్ అవ్వచ్చు, లేకుంటే ఐరన్ కావచ్చు, అలాగే మినరల్స్ అన్ని రకాల కాల్షియం కావచ్చు, ఇవన్నీ కూడా అందే విధంగా కూరగాయలకు సంబంధించినయి మెనూ చార్ట్ కూడా స్వయంగా గౌరవ సీఎం గారే చెక్ చేసి చార్ట్‌ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ మెనూ ప్రకారం ఈ రోజున ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తా ఉన్నారు. మరి అక్కడ చేసే వంట కూడా చాలా అద్భుతంగా ఉంది. మరి నేను సుమారు ఈ పాటికి మా మండలంలోని అన్ని పాఠశాలలు కూడా విజిట్ చేయడం జరుగుతుంది. అన్ని చోట్ల మిడ్ డే మీల్స్‌లో మేము కూడా విద్యార్థులతో పాటు కూర్చొని భోజనం చేయటం కూడా జరిగింది. చాలా నాణ్యంగా విద్యార్థులు ఇష్టంగా తినే విధంగా అన్ని స్కూల్‌లో చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే ఉపాధ్యాయుల వంతుగా వారు కూడా బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి మొదట్లో కొంత ఇబ్బంది పడినప్పటికీ ఇదంతా రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల యొక్క పిల్లల యొక్క విద్యా వ్యవస్థని మార్చే విధంగా చర్యలు తీసుకున్న సీఎం గారిని కూడా వారు ఆ చర్యలను ఆహ్వానిస్తూ ఉపాధ్యాయులందరూ కూడా కష్టపడి పిల్లలకు కావాల్సిన నాలెడ్జ్‌ని ఇవ్వటం జరుగుతా ఉంది. అలాగే అమ్మఒడి కార్యక్రమం. అమ్మఒడి ద్వారా ఏ ఒక్క విద్యార్థి కూడా డ్రాప్ ఔట్ అవ్వకూడదు. ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకోకుండా చదువు మానేయకూడదు. చదువుకు దూరంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో అమ్మఒడి కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క పేద, బడుగు, బలహీన వర్గాల యొక్క తల్లి అకౌంట్‌లోనే అమౌంట్ ఎయటం జరుగుతా ఉంది. ఇందులో ఎవరి ప్రమేయం రాజకీయ ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, ఒక ఎంపీపీ గాని, ఒక జెడ్పీటీసీ గాని ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా వారి యొక్క స్కూల్స్‌లో ఉన్న అటెండెన్స్ ద్వారా, వాళ్ళ స్కూల్‌కెళ్ళే హాజరు పర్సెంటేజ్ ద్వారా వారి తల్లిదండ్రుల అకౌంట్‌లో అమౌంట్ ఎయటం జరుగుతా ఉంది. ఇది ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలోనే కాదు, కార్పొరేట్ స్కూల్‌లో ప్రైవేట్ స్కూల్స్‌లో కూడా అక్కడ ఉన్న విద్యార్థుల యొక్క ఎలిజిబిలిటీ ఉంటే వారికి కూడా ఆ అమౌంట్ కూడా వారికి నేరుగా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అకౌంట్‌లో జమ చేయడం జరుగుతా ఉంది. మరి ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం చేస్తుంటే విద్యా వ్యవస్థలోనే దేశ ప్రగతి ఉందని చెప్పేసి మన మా ప్రధానమంత్రి గారు అప్పట్లో ఉన్న ప్రధాని నెహ్రూ గారు కూడా మాజీ ప్రధానమంత్రి గారు నెహ్రూ గారు కూడా చెప్పడం జరుగుతుంది. మరి అటువంటి ఆశయ సాధన అనుగుణంగా ఈరోజు పేద విద్యార్థుల యొక్క చదువుని, అలాగే వారు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు హై స్కూల్స్‌లో చూసుకుంటే మనం అక్కడ కావాల్సిన సబ్జెక్ట్స్ ఫ్యాకల్టీని కూడా నియమించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క స్కూల్స్‌లో ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఫ్యాకల్టీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే వీరికి కావాల్సిన కంప్యూటర్ నాలెడ్జ్ పెంచడం కోసం కంప్యూటర్స్, అలాగే డ్రాయింగ్ సంబంధించినయి, కుట్టు మిషన్‌కి సంబంధించినయి కూడా ఫ్యాకల్టీని కూడా ఏర్పాటు చేసి పిల్లల యొక్క స్కిల్స్‌ని, నైపుణ్యతను బయటకు తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. అలాగే పాఠశాలలో ఈ రోజున చూస్తే ఇంతకుముందు బ్లాక్ బోర్డ్స్ ఉండేవి. తద్వారా ఏంటంటే చాక్ పీస్ ద్వారా రాసి పిల్లల యొక్క దృష్టి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే, ఈ రోజున ఆ ప్లేస్‌లోనే గ్రీన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రీన్ బోర్డ్స్ ఏర్పాటు చేసి పిల్లలకి అన్ని రకాలుగా వారికి ఎటువంటి దృష్టి లోపం జరగకుండా ముందస్తు చర్యలు చేసుకోవడం జరుగుతుంది. అలాగే పాఠశాల విద్యార్థులకు కావాల్సిన కంటి పరీక్షలు కూడా కంటి వెలుగు ప్రోగ్రాం ద్వారా వాళ్ళు కంటి పరీక్షలు నిర్వహిస్తా ఉండి, ఎవరైనా ఏదైనా లోపం ఉంటే వారిని అప్పటికప్పుడే చికిత్స చేసే విధానం కావచ్చు, నివారణ చర్యలు చేపట్టే విషయంలో కూడా కావచ్చు, అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది. అలాగే నాడు నేడు చూస్తే ఈ రోజున అనేక పాఠశాలలకు రూపురేఖల్ని కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు పాఠశాల నిర్మాణం చేపట్టడం జరుగుతా ఉంది. మరి సుమారు చింతలపూడి మండలంలో ఈ రోజున చూస్తే
ఫేజ్ 1, ఫేజ్ 2 లో సుమారు 43 పాఠశాలల పైకి చెలుగా నాడు నేడులో పూర్తి చేయడం జరిగింది. ఇంకా కొన్ని పాఠశాలల్లో ఈ నిర్మాణం చేపట్టడం జరుగుతా ఉంది. అలాగే పాఠశాల భవనాల నిర్మాణం ఒకటే కాకుండా వారికి కావాల్సిన టాయిలెట్స్ బాయ్స్‌కి, గర్ల్స్‌కి కూడా ప్రత్యేకమైన ఇంట్రెస్ట్‌తో వారికి కావాల్సిన మన లగ్జూరియస్‌గా ఒక ఇంట్లో ఏదైతే ఏ రకంగా అయితే మనం టాయిలెట్ నిర్మాణం చేపడతామో, ఈ రోజున ప్రతి ఒక్క పాఠశాలలో కూడా ప్రత్యేకంగా ఈ టాయిలెట్స్ నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతా ఉంది. ఈ రోజున చూస్తే చాలా కార్పొరేట్ లెవెల్‌లో కూడా పాఠశాలలు లేనంత గొప్పగా ఈ రోజు తీర్చిదిద్దడం జరిగింది. అలాగే పిల్లలకు కావాల్సిన మంచినీటి సదుపాయాన్ని కూడా ఆర్‌ఓ సిస్టమ్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా పిల్లలకి మంచినీరుని కూడా పరిశుభ్రమైన మంచినీరు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి గతంలో ఏ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా, ఎటువంటి నాయకులు వచ్చినప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అయితే జరగలేదు. మరి ఈ రోజున మా గౌరవ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులందరూ కూడా నా వాళ్ళే అనే ఒక కాన్సెప్ట్‌తో వారందరూ చదువుకోవాలి. వారందరూ ఉన్నతమైన స్థానానికి ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అలాగే దీంతో పాటు ఇంటర్మీడియేట్ పైన చదివిన వాళ్ళకి హాస్టల్‌లో ఉండే వాళ్ళకి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే విదేశీ విద్యా దీవెన వసతి దీవెన కూడా ఇవ్వటం జరుగుతుంది. మరి ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు అందరూ స్వాగతించాల్సింది పోయి విమర్శలు ఎక్కువైపోతున్నాయి. దయచేసి ఈ రోజు పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే మా గౌరవ సీఎం గారు చేసే ఈ విద్యా వ్యవస్థ మీద చేసే కార్యక్రమాల మీద మీరు ఎవరైనా సరే సలహాలు, సూచనలు ఇవ్వచ్చు. అందులో ఎటువంటి మార్పు లేదు. మరి దీన్ని ఒక ప్రయారిటీ బేస్ తీసుకొని కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. మళ్ళీ రేపు 2024 తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మిగిలిన పాఠశాలలో కూడా రూపురేఖలు మార్చే ప్రణాళిక ముందుగా పెట్టుకోవడం జరుగుతుంది. మరి పాఠశాల అవ్వచ్చు, అలా విద్యా వ్యవస్థని సమూలంగా మార్చి ఒక భారతదేశానికి ఒక దిక్సూచిలాగా విద్యలో ఉండాలని చెప్పేసి ఒక విషయంతో అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతుంది. కానీ చాలా బాగా వివరించారండి. కానీ విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంత ప్రజలకి, పేద పిల్లలకి విద్య అనేది మరి ఈసారి ఇంగ్లీష్ మీడియంతో సహా మరి మౌలిక వసతులు, ఆహారంతో అన్ని చాలా క్లియర్ గా కరెక్ట్ గా అనేది ఉన్నాయి. అవే కాకుండా అనేక సంక్షేమ పథకాలు నేరుగా మధ్యవర్తులు ఎవరు లేకుండా మరి నేరుగా వారి ఖాతాలకు వెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందుకు ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు చెప్పొచ్చు. అవే కాకుండా ఇంకా మనం సచివాలయ వ్యవస్థ అనేది మరి 2000 జనాభాకి ఒక సచివాలయం ఏర్పాటు చేసి మరి 14 మంది పెన్షన్ల అధికారులు కూడా ఏర్పాటు చేసి మరి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్‌ని ఏర్పాటు చేశారు. అంటే పంచాయతీ పరిపాలకులు, అధికారులు, వాలంటీర్లు ముగ్గురు కలిసి ఆ యొక్క సచివాలయ పరిధిలో అభివృద్ధి చేయాలి. పారిశుధ్యం కావచ్చు, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహణ కావచ్చు, ఇంకా హెల్త్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఏవైనా సరే ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి చేసుకోవడానికి గొప్ప అవకాశం. చాలా మంది ఏమంటుంటారంటే చాలా మంది అధికారులు పెట్టారు, చిన్నదానికి పెద్ద పెద్ద అధికారులు పెట్టారు అంటారు. కానీ గ్రామ అభివృద్ధికి ఇవి చాలా తోడ్పడతాయి. దీని యొక్క పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు. కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేస్ట్ గా పెట్టారంటారు. వేస్ట్ అనేది కాదండి, చాలా మంచి ప్రోగ్రామ్ అది. మరి దీని గ్రామ అభివృద్ధి ఎలా చేసుకోవచ్చు, మరి ఆ నిధులు ఎలాగ సమకూరుతున్నాయి, మరి సచివాలయ గురించి కూడా మా ప్రేక్షకులకి ఒక 5 నిమిషాలు చెప్పండి సార్. తప్పకుండా అండి. మరి మీరు మంచి క్వశ్చన్ చేశారు. ఎందుకంటే చాలా మందికి ఉన్న సమస్య ఏంటంటే పంచాయతీలు ఉండంగా గ్రామ సచివాలయం ఎందుకు అనే విషయం మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ రోజున పంచాయతీ స్థానంలోనే గ్రామ సచివాలయ వ్యవస్థ పంచాయతీరాజ్ యాక్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి గ్రామ సచివాలయం ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రామ సచివాలయం అంటే రాష్ట్రానికి సచివాలయం సెక్రటరేట్ ఎంతైతే ఇంపార్టెంట్ గా ఉంటుందో అలాగే ప్రతి ఒక్క గ్రామానికి సెక్రటరేట్ ఉండటం వల్ల అక్కడ స్థానికంగా ఉన్న ఒక ప్రభుత్వ వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వానికి సమాంతరంగా ఒక ప్రభుత్వ వ్యవస్థను నడుపుతూ గ్రామ స్థాయిలో కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లని, అన్ని రకాల అభివృద్ధిని, అన్ని రకాల సంక్షేమ పథకాలని ఆ సెక్రటరేట్ ద్వారానే నిర్వహించుకోవడానికి ఒక వెసులుబాటు చేయడం జరుగుతుంది. మరి ఈ రోజున చూస్తే ప్రతిదీ కూడా డిజిటలైజేషన్ జరుగుతూ ఉంది. ఏదైనా సరే ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏది చేయాలన్నా సరే రిజిస్ట్రేషన్ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా కూడా మన గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రైతు వారు కావచ్చు, అలాగే విద్యా వ్యవస్థ కావచ్చు, అలాగే ప్రభుత్వ పరంగా రావాల్సిన అన్ని సంక్షేమ పథకాలు కావచ్చు, అలాగే వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, అలాగే ఏదైనా సరే ఒకప్పుడు మండల స్థాయిలో మండల క్షేత్రంలో వచ్చి చేసుకోవాల్సిన పనిని వారం 10 రోజులుగా టైం వృధా అవుతా ఉండేది. మరి ఈ రోజు గ్రామ సచివాలయం ద్వారా వారికి అక్కడికక్కడే ఒక రోజు గ్యాప్ లోనే వారికి కావాల్సిన అన్ని సర్వీసులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి గ్రామ సచివాలయ వ్యవస్థ మన భారత రాజ్యాంగంలోనే, మన భారత రాజ్యాంగాన్ని ఒక
ఎంతో రచించిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధన, అలాగే మన గాంధీ గారి యొక్క గ్రామ స్వరాజ్య పరిపాలన అనే కాన్సెప్ట్ వల్ల ఈ రోజు గ్రామ సచివాలయాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ రోజు గ్రామ సచివాలయంలో చాలా మంది లబ్ధిదారులు ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, వాళ్ళకి సమయం ఆదా అవుతుంది. అలాగే దానికి సంబంధించిన అన్ని రకాల వ్యవస్థలను అక్కడ ఉంచడం వల్ల, ఒకే చోట కేంద్రీకరించడం వల్ల గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. మరి ఈ రోజు చూసుకుంటే గత జూన్ నెలలో గ్రామ సచివాలయ పరిధిలోనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే జగనన్న సురక్ష. ఈ సురక్ష కార్యక్రమం ద్వారా ప్రభుత్వం నుంచి లబ్ధిదారులై ఉండి సంక్షేమ పథకాలకు ఎవరైతే లబ్ధిదారులై ఉంటారో, అర్హులై ఉంటారో వారికి ఏదైనా సరే సర్టిఫికేట్ విషయంలో కావచ్చు, టెక్నికల్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదా రేషన్ కార్డ్ అవ్వచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, వీటిలో ఏదైనా ఇబ్బందులు ఉంటుంటే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసే విధంగా మండల అధికారులందరినీ కూడా అదే సచివాలయ పరిధిలో సెక్రటరియట్ ద్వారా అన్ని సమస్యలని పరిష్కరించడం జరిగింది. మన మండలంలోనే సుమారు 42,000 అప్లికేషన్స్ రావడం జరిగింది. వాటిలో అన్నింటిని కూడా ఒకే రోజులో క్లియర్ చేయడం జరిగింది. మరి పరిపాలనా విధానం చాలా ప్రజలకి దగ్గరగా తీసుకురావటం, అక్కడికక్కడ వారి యొక్క సమస్యని పరిష్కరించే విధంగా ఈ గ్రామ సచివాలయాలు పనిచేస్తా ఉన్నాయి. అలాగే ఆరోగ్యశ్రీ వెల్నెస్ సెంటర్స్, వైఎస్ఆర్ వెల్నెస్ సెంటర్స్ కూడా గ్రామ సచివాలయ పరిధిలో తీసుకురావడం జరుగుతుంది. మరి మన మండలాలు చూస్తే ఏ మండలం అయినా కూడా 1-2 పిహెచ్ల కంటే ఎక్కువ ఉండే పరిస్థితి లేదు. మరి ఒక మండలానికి 80,000-90,000 మంది జనాభా ఉన్న వాళ్ళకి 1-2 పిహెచ్లు, 1-2 డాక్టర్ల వల్ల అందరికీ ఆరోగ్యవంతంగా ఆరోగ్యం ఇవ్వాలంటే కష్టమయ్యే పని. కాబట్టి ఈ గ్రామ సచివాలయ వ్యవస్థలోనే వెల్నెస్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ 24 అవర్స్ ఉండే స్టాఫ్ నర్స్ ఉంటారు, వాళ్ళకి ఆశా వర్కర్స్ ఉంటారు. అలాగే నెలకు ఒకసారి వచ్చేటట్టుగా ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ ద్వారా ఒక డాక్టర్ కూడా నియమించడం జరిగింది. తద్వారా గ్రామ స్థాయిలోనే ప్రతి ఒక్కరికి కూడా వైద్యం పరంగా ప్రైమరీ చికిత్స ఏదైతే ఉందో, ప్రాథమిక చికిత్స ఏదైతే ఉందో అది అందించడం, అలాగే ఇక్కడ కావాల్సిన ఏవైతే ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కావచ్చు, బీపీ పేషెంట్స్ కావచ్చు, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారికి, అనేక రకాలైన ఇబ్బందులు పడే వారికి వారి గ్రామంలోనే వారి ఇంటి వద్దనే వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగానే వెల్నెస్ సెంటర్ కి ఒక మంచి బిల్డింగ్ ఇవ్వడం, ఒక హాస్పిటల్, ప్రైమరీ సెంటర్, ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అంటే మరి గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయి, చేయటం వల్ల ఈ రోజున గ్రామ స్థాయిలో ఎంతమంది ఎంత ఆనందంగా ఉన్నారో, మేము జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం పెడితే ఈ విషయం మాకు బట్టబయలు అయింది. మరి రాష్ట్రంలో జరిగిన ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో కూడా మన మండలం నుంచి సుమారు 7,000 మంది పేషెంట్స్ ని నెల రోజుల వ్యవధిలో పరీక్షించడం జరిగింది. మరి వీటిని పరీక్షించి అక్కడ వదిలేయకుండా జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 అని కూడా ఈ రోజున కూడా మన మండలంలో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ఇది నిరంతర ప్రక్రియగా, జగనన్న ఆరోగ్య సురక్ష అనేది నిరంతర ప్రక్రియగా ప్రతి 3 నెలలకు ఒకసారి మండల స్థాయిలో ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో వెల్నెస్ సెంటర్స్ ద్వారా ఈ వైద్య సదుపాయాలు ఇవ్వడం జరుగుతా ఉంది. మరి గతంలో చూస్తే పిహెచ్సి లో కూడా సరైన మెడిసిన్స్ ఉండే పరిస్థితి లేదు. కానీ ఈ రోజున మండలంలో ఉన్న 26 సచివాలయాల్లో 26 వెల్నెస్ సెంటర్లో కూడా పూర్తిగా అక్కడ అందుబాటులో ఉన్న అన్ని రకాల మందులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎలగొండపల్లి పిహెచ్సికి నేను హెచ్డిఎస్ చైర్మన్ గా ఉన్నాను, అలాగే రాఘవాపురం పిహెచ్సికి నేను చైర్మన్ గా ఉన్నాను. మరి 2 హాస్పిటల్స్ కూడా నేను విజిట్ చేస్తా ఉన్నాను, అక్కడ డాక్టర్ తో మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు కూడా చాలా వైద్యాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లడం వల్ల ప్రజల యొక్క ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరూ కూడా ఎంతో మేలు జరుగుతా ఉంది. ఈ రోజు పిహెచ్సి లెవెల్లో మేము చేస్తున్నాం, ఇక్కడ చేయలేదు ఉంటే సిహెచ్సి లెవెల్లో కానీ, లేకుంటే జిల్లా స్థాయి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లో కానీ చేయడం జరుగుతూ ఉంది. మరి అదొకటే కాకుండా ప్రజలందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన పరిచే విధంగా ఈ వెల్నెస్ సెంటర్ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, నేను కూడా డాక్టర్ గా ఉన్నాను. ఇదే మండలంలో చింతలపూడిలోనే శ్రీరామ్ డెంటల్ క్లినిక్ ద్వారా నేను 15 సంవత్సరాలుగా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. మరి మన చింతలపూడిలో వైద్యం అనేది అరపరాయ సదుపాయాలతోనే ఉన్నాయి. కానీ ఈ రోజున ఎవరు కూడా బాధపడకుండా, ఎవరు ఇబ్బంది పడకుండా చక్కగా ప్రాథమిక చికిత్స దగ్గర అయితే మన గ్రామ స్థాయిలోనే అవుతుంది. లేదు అంతకుమించి ఏదైనా ఇబ్బంది అయితే ప్రైమరీ హెల్త్ సెంటర్ కి వస్తున్నారు, అక్కడ కూడా కాకపోతే డాక్టర్స్ రిఫరెన్స్ మీద ఏలూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి. అలా దీనికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్యశ్రీలో భాగంగా చాలా హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్ ని నియమించడం జరిగింది. రీసెంట్ గా మన గత వారంలో గౌరవ సీఎం గారు ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంచడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ తో టైఅప్ అయ్యి స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ స్కీమ్స్ ద్వారా
అనేక మంది పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, అలాగే కొంతమంది దీర్ఘకాలిక బాధపడే వాళ్ళందరూ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే తద్వారా ఏంటంటే ఒకప్పటిలాగా కాకుండా డిజిటలైజేషన్ వచ్చి స్మార్ట్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. మరి స్మార్ట్ కార్డ్స్ ద్వారా ఎవరైనా సరే ఆరోగ్యశ్రీ హాస్పిటల్ సంబంధించిన ఎక్కడైతే హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్స్ కి వెళ్ళి వారి యొక్క ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. గతంలో ప్రభుత్వ నియమం ఏంటంటే వార్షిక ఆదాయం 2 లక్షలు 2.5 లక్షలు ఇచ్చింది. మరి ఈ రోజున అదే కుటుంబానికి వార్షిక ఆదాయం 5 లక్షల వరకు లిమిట్ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. 5 లక్షల ఆదాయంలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యశ్రీ కింద వస్తున్నారు. ఈ ఆరోగ్యశ్రీ సుమారు 3,200 వ్యాధుల్ని కూడా గుర్తించి ఈ ఆరోగ్యశ్రీలో అవకాశం కల్పించడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలో ఉన్న 2,200 సుమారు హాస్పిటల్స్ కూడా ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా అటు ఇతర రాష్ట్రాల్లో వచ్చి తెలంగాణ కావచ్చు, బెంగళూరు కావచ్చు, అలాగే చెన్నై కావచ్చు, అక్కడ కూడా ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ చేసే విధంగా అక్కడ కూడా కొన్ని హాస్పిటల్తో నెట్వర్క్ హాస్పిటల్ ఏర్పడడం జరిగింది. మరి ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాలు చేస్తుంటే పేద వర్గాలను చెప్పించి వైద్యం కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితి నుంచి ఈ రోజు నేను ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా, ఎటువంటి హాస్పిటల్కి వెళ్ళినా కూడా నేను ఆరోగ్యంగా సురక్షితంగా బయటికి రాగలను ఒక గొప్ప నమ్మకాన్ని కల్పించారు మన గౌరవ సీఎం గారు. మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న మా గౌరవ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఆయన్ని సీఎం గా చేస్తే ఆరోగ్య వ్యవస్థ ఒకటే కాదు, అలాగే విద్యా వ్యవస్థ ఒకటే కాదు, అలాగే రైతాంగ వ్యవస్థ కూడా మంచి అభివృద్ధి సాధించే విషయం ఉంటుందని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. ఇది ఒకటే కాకుండా గతంలో రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ 10 సంవత్సరాలు కావస్తా ఉంది. మరి ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం తీసుకోవడం ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన చర్యలు ఏది తీసుకోకుండా నిమ్మకు నీరెత్తలాగా ఆ ప్రభుత్వ ఆరోగ్య శ్రీని పక్కన విస్మరించడం జరిగింది. అలాగే ఆరోగ్యశ్రీలో చేసుకున్న హాస్పిటల్స్ లో కూడా చాలా తక్కువ ఉండటం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో ఆరోగ్యశ్రీలో చేయాల్సిన హాస్పిటల్స్ అవ్వచ్చు, లేకుంటే ఈ రోజున రాష్ట్రంలో మెడికల్ కాలేజెస్ సుమారు ప్రతి ఒక్క జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనే కాన్సెప్ట్ తో 17 మెడికల్ కాలేజ్ నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇందులో 5 మెడికల్ కాలేజీని ఆల్రెడీ గౌరవ సీఎం గారు నవంబర్ నెలలో ప్రారంభించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ఏలూరు మెడికల్ కాలేజ్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ దగ్గర మెడికల్ కాలేజ్ ని కూడా ప్రారంభించడం జరిగింది. మరి అకాడమిక్ ఇయర్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ రోగులను కూడా చూసే పరిస్థితి ఏర్పాటు చేసింది. మరి మన జిల్లాకే ఒక మంచి మెడికల్ కాలేజ్ అందించిన మన సీఎం గారికి ప్రత్యేకంగా జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక అంశం అండి, ఇప్పుడు గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం సచివాలయం ఏర్పాటు చేశారు, బానే ఉంది. అయితే ఏంటంటే గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్స్ మాత్రం పూర్తిగా దెబ్బతిన్నాయి. దానికి ఏంటంటే సైడ్ వాల్స్ అంటే ఎత్త వరకు తీసేసి ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ లో వర్క్ చేసి కొంచెం రోడ్లు కొంచెం ఒక మాదిరిగా, ఇప్పుడు బయట రహదారులు అంటే రాష్ట్ర రహదారులు అంటే పర్లేదు, గ్రామ పంచాయతీలో ఉన్న ఇంటర్నల్ రోడ్స్ గురించి చాలా గ్రామాల్లో కొంచెం ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. మరి వాటి గురించి చర్యలు ఏ విధంగా తీసుకుంటారు? ఎన్ఆర్జీఎస్ లో పెట్టి ఎత్త వరకు చేయొచ్చు కదా అనేసి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరి గ్రామాల్లో ఉన్న ఇంటర్నల్ రోడ్స్ పరిస్థితి ఏంటి? మరి అసలు మీరు ఏం చేయదలుచుకున్నారు? ఒక అంశం చెప్పండి సార్. మంచిదండి, తప్పకుండా. గ్రామ స్థాయిలో ఉన్న ఇంటర్నల్ రోడ్స్ సంబంధించి ఎన్ఆర్జీఎస్ లో కూడా గతంలో ఉన్న రూల్స్ కి ఇప్పుడున్న రూల్స్ కి చాలా మార్పులు ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. తద్వారా ఏమంటే ఇంకోటి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఈ ఎన్ఆర్జీఎస్ నిధులు అవ్వచ్చు, లేకుంటే కేంద్ర బడ్జెట్ కావచ్చు, గత 2 సంవత్సరాల కరోనా రావటం వల్ల ఆ బడ్జెట్ అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పరిస్థితి లేకుండా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇంత ముందున స్టేట్ గవర్నమెంట్ అలాట్మెంట్ తీసుకునే విషయంలో ఎన్ఆర్జీఎస్ పనుల్లో స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యం ఉండటం వల్ల ఇంటర్నల్ రోడ్స్ ని ఎగ్జిక్యూట్ చేసుకునే విషయంలో కూడా మెటీరియల్ కాంపోనెంట్ కింద కొంత, అలాగే ఉపాధి హామీ పథకం కింద కూలీ కొంత అమౌంట్ ని షేర్ చేయడం జరుగుతుంది. కానీ ఈ రోజున ఎన్ఆర్జీఎస్ సంబంధించిన మొత్తం స్కీమ్ ని స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నే టేకప్ చేయడం జరుగుతుంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆలోచన విధానం ఎలాగైతే ఉందో, అంటే ఢిల్లీలో ఏ రకంగా అయితే అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా చూస్తున్నా అన్నట్టుగా గ్రామ స్థాయిలో కూడా చూస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా ఆగిపోయిన పరిస్థితి. అలాగే ఎన్ఆర్జీఎస్ సంబంధించింది ఎంతవరకు చేసేది మ్యాన్ పవర్ తోనే చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజు. మరి గ్రామ స్థాయిలో ఈ రోజు మనం చూస్తే ఏదైతే ఎస్సీ ఎస్టీ ఏరియాల్లో ఈ ఇంటర్నల్ రోడ్స్ అనేవి చాలా ఒకప్పుడు ప్రభుత్వ విధానాలు అవ్వచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్న కాలనీలు ఏర్పాటు చేసే విషయంలో సరైన నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల
ఇచ్చే స్థలం కొంత ఇబ్బందికరంగా ఉండటం వల్ల అక్కడ స్థానిక అంటే చాలా మండలంలో చాలా ఏరియాలో తిరిగి ఉన్నాను కాబట్టి నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. మరి గతంలో గత ప్రభుత్వాల్లో ఇంటర్నల్ రోడ్స్ ఎక్కడా కూడా ఒక గ్రావెల్ రోడ్ గాని, ఒక సీసీ రోడ్ గాని ఏసిన పరిస్థితి కూడా లేదు. చాలా ప్రాంతాల్లో అనేక మారుమూల ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ ఏరియాలో రోడ్లన్నీ చాలా అధ్వానంగా ఉన్నాయి. మరి నేను వచ్చిన కొత్తలోనే చాలా వరకు పంచాయతీలు తిరగడం జరిగింది. అలాగే ఆ పంచాయతీలో ఎస్సీ, ఎస్టీ కేటర్‌లో కూడా ఈ కొన్ని ఇంటర్నల్ రోడ్స్, సీసీ రోడ్స్ కావచ్చు. అలాగే ఇంకా ప్రాబ్లమ్ ఏంటంటే ఈ కోవిడ్ కారణంగా గత 2 సంవత్సరాలుగా ఎంపీ ల్యాండ్ సంబంధించిన నిధులు కూడా మన రాష్ట్రం చాలా తక్కువ రావడం జరిగింది. మరి ఎంపీ గారు 2, 3 సార్లు కలిసి ఇదే విషయం మాట్లాడుతా ఉంటే గతంలో 5,00,00,000 ఉన్న లిమిట్ ని ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం 3,00,00,000కే సడలించడం జరిగింది. తద్వారా కూడా ఈ అమౌంట్ ఎక్కువ ఇవ్వడం కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రకారంగా నేను కావచ్చు, ప్రతినిధులు కావచ్చు, గారు కావచ్చు, అలాగే ఎంపీ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఖచ్చితంగా గ్రామ స్థాయిలో రోడ్స్ అన్నిటిని కూడా ప్రయారిటీ బేసిక్‌న ఇబ్బందికరంగా ఉన్నాయో వాటిని గుర్తించి మేము ప్రతి ఒక్క రోడ్డుని కూడా పూర్తి చేయడం జరుగుతా ఉంది. మరి ఈ రోజున మండల స్థాయిలో మండల పరిషత్ నుంచి సుమారు ₹1,00,00,000 వరకు నేను ఇంటర్నల్ రోడ్స్‌కే కేటాయించడం జరిగింది. అలాగే జెడ్పీటీసీ గారు, నీరజ గారు కూడా జెడ్పీ ఫండ్స్ నుంచి సుమారు ₹45,00,000 కూడా ఇంటర్నల్ రోడ్స్ కోసమే కేటాయించడం జరిగింది. అలాగే ఎంపీ ఫండ్స్ నుంచి కూడా ఎంపీ ల్యాండ్స్ నుంచి కూడా కొన్ని ఇంటర్నల్ రోడ్స్ అవ్వచ్చు, లేకుంటే ఆ గ్రామాలకు కావాల్సిన కల్వర్ట్ నిర్మాణం అంటే మన వర్ష ప్రాంతంలో నుంచి సాగునీరు వైపు వెళ్ళడానికి కల్వర్ట్ నిర్మాణాలు చేపట్టే విషయంలో కూడా చేపట్టడం జరిగింది. సుమారు ₹3,00,00,000తో మండల పరిషత్ కావచ్చు, జెడ్పీ నుంచి కావచ్చు, లేకుంటే ఎంపీ ఫండ్స్ నుంచి కావచ్చు. ఈట్ల నుంచి ₹3,00,00,000 ఈ 2 సంవత్సరాల్లో మేము టార్గెట్ చేసి పనిచేయడం జరుగుతుంది. అలాగే రీసెంట్ గా గడప గడప కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే గారు తిరిగి స్థానిక పంచాయతీలో ఉన్న సమస్యలు కూడా దృష్టిలో తీసుకొని గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం పూర్తి చేసిన ప్రతి ఒక్క సచివాలయ ప్రతిపాదన 20,00,000 కూడా కేటాయించడం జరిగింది. సుమారు మన మండలంలో 19 సచివాలయాలు గాను 14 సచివాలయాలు పూర్తి చేయడం జరిగింది. 14 సచివాలయాలు 12 సచివాలయాల వరకు ₹20,00,000 గ్రాంట్ ఇచ్చి అక్కడ సీసీ రోడ్లు కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఎవరు కనిపించట్లేదు. ప్రభుత్వం ఏం చేస్తుంది, అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు కానీ ఈ రోజున గత 2019 లోపు మీరు పంచాయతీలు ఎన్ని పనులు చేశారు, 2019 నుంచి 2024 వరకు ఈ ప్రభుత్వంలో ఎన్ని రోడ్లు నిర్మాణం పూర్తి చేపట్టారు, అప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి, ఇప్పుడున్న అభివృద్ధి కార్యక్రమాలు అనే దానికి బేరీజు చేసుకుంటే ఖచ్చితంగా మేము చాలా ఎక్కువ రోడ్లు ప్రయారిటీ తీసుకొని చేశాం. గత ప్రభుత్వం విస్మరించిన ఏదైతే గ్రామ స్థాయిలో ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఈ రోజు మేము యుద్ధ ప్రాతిపదికన తీసుకొని పూర్తి చేస్తా ఉన్నాము. అలాగే ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే కోవిడ్ రావడం వల్ల నియోజకవర్గానికి కేటాయించిన ₹100,00,00,000 పూర్తి స్థాయిలో మేము నిధులు వినియోగించుకోలేకపోయాం, ముఖ్యంగా కరోనా వల్ల. సో ఆ అమౌంట్ కూడా కొంత కేంద్ర ప్రభుత్వానికి రిటర్న్ అయిపోవడంతో కొంత వెనుకబడిన వాస్తవం కానీ ఈ 2024లో ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తాం. ప్రభుత్వంలో వచ్చిన అనగానే ఖచ్చితంగా ఏవైతే ప్రయారిటీ బేస్ లో గ్రామ స్థాయిలో ఉన్న రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో మేము కూడా ఉన్నాం. అలాగే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా గ్రామ స్థాయిలకు రావాల్సిన అన్ని రకాల ఈ రోజున మీకు తెలిసి అంటే మీరు చాలా ఎరువులపల్లి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాలే నేను మీకు ఉదాహరణ చెప్తాను. ఎరువులపల్లి ప్రాంతంలోనే బీసీ కాలంలో నేను స్వయంగా మండల పరిస్థితులు ₹5,00,000 కేటాయించడం జరిగింది. అలాగే సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి ₹5,00,000 కేటాయించడం జరిగింది. అలాగే ఎస్సీ కాలనీకి సంబంధించి జెడ్పీటీసీ గారు సుమారు ₹7,00,000 కేటాయించడం జరిగింది. అలాగే మంచినీటికి సంబంధించి కూడా చాలా ప్రతి ఒక్క పంచాయతీలో మంచినీటికి సంబంధించింది ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా చేయడం జరుగుతా ఉంది. మరి గతంలో చూస్తే చాలా రోజులు మంచినీరు కోసం ఇబ్బంది పడే పరిస్థితుల నుంచి ఈ రోజు జలజీవన్ మిషన్ ద్వారా కావచ్చు, లేకుండా మండల పరిషత్ ద్వారా కావచ్చు, చాలా గ్రామాల్లో మంచినీటి కొదవ లేకుండా వారికి మంచినీరు అందిస్తా ఉన్నాం. దీంతో పాటు మంచినీరుకు సంబంధించిన 24 గంటలు కూడా కరెంటు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టడం కూడా జరిగింది. మరి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేసిందే. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముందు చూపుతోనే, అలాగే ఇటు అభివృద్ధి చేసుకుంటూనే ఇటు సంక్షేమ కార్యక్రమాలు కూడా ముందు తీసుకెళ్తా ఉన్నారు. మరి కరోనా రావటం వల్ల రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి, రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 విడిపోయిన దగ్గర నుంచి లోటు బడ్జెట్ ఉంది. ఆ లోటు బడ్జెట్ ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మంచి చేయని పరిస్థితి ఉంది. మరి అదే కేంద్ర ప్రభుత్వం కూడా
చొరవ చూపించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి రాష్ట్రానికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తే ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాల్లో గ్రామ స్థాయిలో నిజంగా గ్రామ స్వపరిపాలన ఎలాగైతే ఉంటుందనే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ మన ఆంధ్ర రాష్ట్రాన్ని చూపించే అవకాశం ఎంతైనా ఉంది. మరి ఈ రోజున గత 30 సంవత్సరాల నుంచి అవని రోడ్డు నిర్మాణాలు కూడా ఈ రోజున మేము కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఎండపల్లి, మల్లేశ్వరం, శివాపురం ఈ రోడ్డు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే కొన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమంలో రావాల్సిన రోడ్స్ కూడా ఈ రోజున వచ్చే పరిస్థితి లేదు. సో అలాగే ఇలాంటి చాలా చిన్న చిన్న రోడ్స్ అంటే ఒకప్పుడు ప్రధానమంత్రి యోజన స్కీమ్ లో జరిగిన రోడ్స్ కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అటువంటి ప్రాంతాల కొద్దిగా ఇబ్బంది అయితే ఉంది. బడ్జెట్ ని ఇచ్చే విధంగా ప్రణాళిక చేస్తున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సహకరిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి గ్రామ స్థాయిలో అన్ని రోడ్లు కూడా అభివృద్ధి చేసే విధంగా మేము చర్యలు చేపడతామని చెప్పేసి ఆస్తా ఉన్నాం. నేను కూడా రాజకీయాల్లో రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను గ్రామ స్థాయి మారుమూల ప్రాంతం ఎస్టీ ఏరియా నుంచి వచ్చాను. నేను గత ప్రభుత్వంలో 100 శాతం కంప్లైంట్ పెట్టిన 100 మీటర్ల సిమెంట్ రోడ్డు కూడా ఏని పరిస్థితి నుంచి ఈ రోజు నేను పంచాయతీలోనే ఈ రోజు సుమారు 30 లక్షల రూపాయల సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అటువంటి అవకాశం కల్పించిన మా సీఎం గారికి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కొరత ఉండటం అనేది కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తే గ్రామ పంచాయతీ యొక్క మూలాలే కేంద్ర బడ్జెట్ తో జరపాల్సిన ఒక కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం అయితే ఆస్తో మేమైతే ఎదురు చూస్తాము. ఇంకొక లాస్ట్ అంశం, ఇప్పుడు గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీ నిధుల నుంచి 50% ఎస్సీ ఎస్టీ ఏరియాలో మౌలిక వసతుల కోసం ఖర్చు చేయాలి. కానీ మన నియోజకవర్గంలో ఏ ఒక్క పంచాయతీలు కనీసం ఎస్సీ రిజర్వ్డ్ పంచాయతీలు కూడా అట్లా 50% నిధులు మౌలిక వసతుల కోసం ఎస్సీ ఎస్టీ ఏరియాలో ఖర్చు చేయట్లేదు. మరి దీనిపై మీ చర్యలు ఎలాగుంటే మరి పంచాయతీ వారికి మీ సూచనలు ఎలాగ చేస్తారు? కొన్ని ఏరియాలు సెలెక్ట్ చేసుకోవడం, ఆ ఏరియాలో సీసీ రోడ్స్ కానీ అంతర్గత మౌలిక డ్రైనేజ్ మౌలిక సదుపాయాలు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ రోజు ప్రభుత్వ యొక్క విధానం ఎలాగైతే ఉందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఏరియాని అభివృద్ధి చేయాలి. పంచాయతీ ప్రతిపాదికన కాకుండా జిల్లా ప్రతిపాదికన తీసుకొని అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేసే పదంగా ఒక నిర్మాణాత్మకమైన ఒక చర్యలు చేపట్టడం జరిగింది. మరి జడ్పీ గ్రాంట్ కావచ్చు, అలాగే మండల పరిషత్ గ్రాంట్ కావచ్చు, ఇవి కూడా సాధ్యమైనంత మేరకు ఎస్సీ ఎస్టీ ఏరియాలోనే మేము వినియోగించడం జరుగుతూ ఉంది. అలాగే అక్కడున్న ప్రజల యొక్క ఇబ్బందులు అంటే వారికి ఇవ్వాల్సిన మినిమం అవసరాలు ఏంటంటే మంచినీరు సమస్య ఒకటి, రహదారుల సమస్య ఒకటి. వీటన్నింటి మీద కూడా మేము ఒక ప్రణాళిక చేసుకోవడం జరిగింది. మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా కొంత కోవిడ్ వల్ల కొంత ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉండటం వల్ల ఈ సంక్షేమ పథకాల ద్వారా వారి యొక్క కుటుంబాన్ని ఆదుకుంటూ వారి యొక్క ఆర్థిక స్వావలంబన చేకూర్చే విషయంలో ముందడుగు వేస్తా ఉన్నాము. కానీ మీరు అన్నట్టుగా వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ ఖచ్చితంగా వారికి రూట్ మ్యాప్ తీసుకొని వాటిని కూడా ముందుకు తీసుకెళ్లే విషయంలో మేము గౌరవ సీఎం గారికి కలిసినప్పుడు ఇవ్వడం జరిగింది. అలాగే సంబంధిత శాఖ మినిస్టర్ గారు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ బడ్జెట్ లో అంటే ఈ బడ్జెట్ అంటే ఎలక్షన్ ఇయరింగ్ కాబట్టి రాబోయే నెక్స్ట్ బడ్జెట్ లో ఖచ్చితంగా గ్రామ స్థాయిలో కులగణన అనేది కూడా ఇంపార్టెంట్ గా తీసుకొని మన గౌరవ సీఎం గారు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణం వల్ల కులగణన కార్యక్రమం అనేది కొద్దిగా ఆగటం జరిగింది. ఈ కులగణన చేయటం వల్ల గ్రామ స్థాయిలో ఒక గ్రామ పంచాయతీలో ఏ కులం నుంచి ఎంతమంది ఉన్నారు, వారి యొక్క ఆర్థిక పరిస్థితులు ఏంటి, వారి యొక్క సామాజిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, వారి యొక్క రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇట్లా కూడా సర్వే చేసి అదే ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి కావాల్సిన ఒక బడ్జెట్ ని ఏర్పాటు చేసుకునే విషయంలో సీఎం గారు చొరవ చూపి ముందు జాగ్రత్తగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు ఏదైతే అంశం కావాలనుకున్నారో వాటిని నిర్వర్తించే విషయంగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దీన్ని దృష్టి సారిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఇప్పుడు మీరు ఒక విద్యావంతులు, సామాజిక స్పృహ ఉన్నవారు, మీరు మండల అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి గ్రామీణ ప్రాంత పేద ప్రజల మౌలిక వసతుల గురించి ఎక్కువ దృష్టి పెట్టి
మరి గ్రామాభివృద్ధికి మీరు కృషి చేస్తారని కోరుతూ మరి మరొక అంశం మీద తమను మళ్ళీ లైవ్ లోకి తీసుకుంటాము. అంతవరకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం సార్.